మెదక్ జిల్లాలోని నిజాంపేట్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పశువుల ఆసుపత్రి వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వెటర్నరీ డాక్టర్ సమయానికి ఆసుపత్రికి రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పశువులకు వ్యాధులు సోకుతున్న సమయంలో ఆసుపత్రికి వస్తే వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వైద్యుని నిర్లక్ష్యంతో అనేక పశువులు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత వైద్యుడిని బదిలీ చేసి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా వెటర్నరీ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వాట్సాప్ ద్వారా ఫిర్యాదు పంపించాలని సూచించడంతో రైతులు ఫిర్యాదు పంపించి ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు రాజిరెడ్డి, యాదగిరి, శ్రీకాంత్ పాల్గొన్నారు. 11:30 రావట్లేదు. మొన్న నా భార్య చచ్చిపోయింది. వెటర్నరీ ప్రాబ్లం వల్ల మా బామ్మది డైరీ మొత్తం 6 బాల ముగ్గుగా అమ్ముకుండు. ఇప్పుడు పొద్దున 9:30కి వచ్చిన నేను ఇప్పటిదాకా వెయిట్ చేస్తుంటా. ఇప్పటికి కూడా రాలేదు. అలా ఎక్స్పైర్డ్ అవి ఇంజక్షన్లు. మా ఫ్రెండ్ భార్య కూడా ఆల్రెడీ అది కట్టినేమో చూడమంటే ఆపరేషన్ ఇంజక్షన్ ఇచ్చిండు. ఏం డాక్టర్? మాకెందుకు ఈ డాక్టర్ మాకు అవసరం లేదు సార్. దయచేసి పై అధికారులు స్పందించి ఈ డాక్టర్ను చేంజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. పశువుల దవాఖానలో మొత్తం ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు ఇస్తున్నాడు. మళ్ళీ సమయపాలన పాటించడం లేదు. ఈ డాక్టర్ మాకు వద్దు. ఇచ్చినా కానీ అవి చనిపోతున్నాయి పశువులు మొత్తం. ఏమనంటే కాంప్లైంట్ వేసుకపో, పోలీస్ కేసు పెట్టుకపో అని బెదిరిస్తున్నాడు మాకు. మళ్ళా వచ్చినా కానీ 3-4 గంటలు ఇక్కడ నిల్చొని ఉంటున్నాం మేము డైలీ. అయినా కానీ ఎన్నిసార్లు ఇట్లా చెప్పినా కానీ రాంపేట పోమంటారు మమ్మల్ని. రాంపేట పోతే రాంపేటలో ఎక్కడ ఇస్తారు మాకు మందులు? నియం బిల్లు ఇస్తారు కానీ ఇక్కడ సప్లై లేదు అంటుండు. సప్లై మరి ఎక్కడ ఉంటుంది? మరి సప్లై లేదు, స్టాక్ లేదు, మందులు లేవు. మరి ఏముంది? మరి బీరకు తాళం వేసుకోతుండు. బీర తాళం వేసుకుంటుంది. ఆ మేడం అక్కడ ఉంటుంది. మేడంకు కూడా తాళం లేదు. బీర తాళం వేసుకుంటే మేము ఎట్లా ఎలా? పశువులు ఉంటే మరి మాకు ఎట్లా? మరి అప్పుడు రక్షణ ఎట్లా? ఈ డాక్టర్ మొత్తం రావడం లేదు. మొత్తం డుమ్మలు కొడుతున్నాడు. మొత్తం హాస్పిటల్లో డాక్టర్ మణికుమార్ గారని విధులలో కరెక్ట్ టైంకి రావడం లేదు. 2 గంటలు 3 గంటలు రైతులు వెయిట్ చేసిపోతుంది. ట్యాబ్లెట్లు ఇస్తలేడు. ఎక్స్పైర్ అయిన మందులు ఇస్తున్నాడు. ఒక బర్రెకు 10 ml ఇంజక్షన్ ఇవ్వాలి. ఇది కానీ 2 ml ఇంజక్షన్ వేసి తోలిస్తుంది ఇచ్చిన అని చెప్పి బర్రె కట్టింది అంటుండు. 3 నెలలు ఇవ్వకుండా మళ్ళీ కట్టలేదు అంటున్నాడు. ఆయనకు వైద్యులు నిర్వహించాలన్నప్పుడు సప్లై పోవాలి. రాకపోవడానికి ఎందుకు? మందుల బీరు వాళ్ళకి తాళాలు వేసుకొని పోతుండు. ఇప్పుడు ఉన్న మేడం మీద ఇబ్బంది పెడుతుండు. ఆమె ఏమిటికి వెళ్ళిస్తుంది? మందులకు తాళాలు వేసుకోమైనా ఆమె ఎడికి వెళ్ళిస్తుంది. నువ్వు చూసి బరాబరి చేస్తే అయిపోతుంది కదా. మేము ఇది వరకు ఆల్రెడీ ఏడీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ సార్ ఏమన్నాడంటే డిఎం కంప్లైంట్ చేయాలి, లెటర్ గ్రామ పంచాయతీ నుంచి లెటర్ పంపేయండి, అట్లయితే నేను ట్రాన్స్ఫర్ చేయగలుగుతాను, నేనేం చేయలేను, డిఎం రికమెండేషన్ మీద వచ్చిండు ఆయన, నాతో కాదని చెప్పి ఆయన పట్టించుకుంటున్నాడు. మరి మందులను ఏం చేస్తుండే? అమ్ముకుంటున్నా బయట. వచ్చిన మందులను ఏమవుతున్నాయి? ఎక్స్పైర్ అయిన మందులు గోదలకు ఇచ్చి మీకు మంచి మందులు నువ్వేం చేస్తున్నావు? అమ్ముకుంటున్నావా?